నేను బుద్ధుడిని. నా జాతక్కథలు కేవలం కథలు కావు, అవి జీవితం నేర్పే మార్గాలు. ప్రతి కథలో కరుణ, ప్రతి సంఘటనలో నైతికత ఉన్నాయి. నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రాచీన బౌద్ధ గ్రంథాలలోని ఒక అద్భుతమైన కథలో కథను చూడబోతున్నాం. ఇది కేవలం ఏదో ఒక సాధారణ కథ కాదు. వంశం, హోదా మరియు సత్యం చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన ప్రయాణం. అసలు ఈ ప్రాచీన సంఘటనల వెనుక ఉన్న ఆంతర్యమేమిటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. సాధారణంగా రాజ్యాధికారం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది జన్మ హక్కు లేదా గొప్ప రక్త సంబంధం. అయితే ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. ఒకవేళ ఒక రాజు అకస్మాత్తుగా తన సొంత రాణిని, యువరాజును వారి హోదా నుండి దిగజార్చితే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఆ రాజహోదాను తిరిగి పొందడానికి ఒక మచ్చలేని వంశం ముఖ్యమా, లేక సత్యాన్ని నిర్భయంగా అంగీకరించే ధైర్యం ముఖ్యమా? ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న గదూ. ఈ సంఘర్షణ ఎన్నో శతాబ్దాలుగా సాగుతూనే ఉంది. విభాగం 1. ప్రస్తుత అన్యాయం. ఒక రాణి యొక్క పతనం. ఇక్కడ వాసవ ఖటియా అనే రాణి నేపథ్యం చాలా ఆసక్తికరంగా, సంక్లిష్టంగా ఉంటుంది. ఈమె తండ్రి మహానాముడు, ఒక గొప్ప శాక్య వంశస్థుడు. కానీ తల్లి నాగముండ ఒక సాధారణ దాసి. ఈ విషయాలేవీ పెద్దగా పట్టించుకోకుండా కోసల దేశపు రాజైన పసేనది వాసవ ఖటియాను వివాహం చేసుకున్నాడు. వీరికి విదూఢవ అనే కుమారుడు కూడా పుట్టాడు. అంతా సంతోషంగా సాగిపోతోంది అనుకునే సమయంలోనే ఒక పెద్ద కుదుపు. తన భార్య వాసవ ఖటియా ఒక దాసికి జన్మించిందనే నిజం రాజుకు తెలిసింది. అంతే, క్షణాల్లో ఆమెను రాణి స్థానం నుండి, కుమారుణ్ణి యువరాజ స్థానం నుండి తొలగించాడు. ఈ ఒక్క కఠిన నిర్ణయంతో ఆ తల్లి కొడుకులు రాజభవనం దాటి బయటకు రాలేని దీనస్థితికి చేరుకున్నారు. సరే, అసలు ఈ సమస్యలోకి ఎవరూ ఎలా ప్రవేశించారో చూద్దాం. విభాగం 2. సోక్రటిక్ తరహా జోక్యం. రాజభవనంలో బుద్ధుని అడుగుపెట్టడం. ఈ అన్యాయం గురించి తెలుసుకున్న గౌతమ బుద్ధుడు నేరుగా వెళ్లి రాజును నిలదీయలేదు. బదులుగా ఒక కోర్టులో న్యాయవాది విచారణ చేసినట్లుగా తన వాదన ప్రారంభించాడు. బుద్ధుడు వేసిన తొలి ప్రశ్న, మహారాజా, వాసవ ఖటియా ఎవరి కుమార్తె? ఇది నిజంగా చాలా వ్యూహాత్మకమైన ప్రశ్న. దీనికి రాజు సమాధానం చెప్పక తప్పలేదు. ఎందుకంటే ఆమె ఒక గొప్ప శాక్య వంశస్థుడైన మహానాముని కుమార్తె అని, కపిలవత్తు నగరాన్ని విడిచి తన దగ్గరికి వచ్చిన తర్వాతే తన ధర్మపత్ని అయ్యిందని పసేనది స్వయంగా అంగీకరించాడు. ఇక్కడ గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఆమెకున్న రాజరిక నేపథ్యాన్ని రాజు స్వయంగా అందరి ముందు స్పష్టం చేశాడు. అద్భుతం కదూ! బుద్ధుని తార్కిక ఆలోచన ఎంత పదునైనదో చూడండి. ఆమె తండ్రి రాజు, ఆమె భర్త రాజు, ఆమె కుమారుడు రాజుకు పుట్టినవాడే. అలాంటప్పుడు ఆమె గతం గురించి ఆలోచించి ప్రస్తుతం ఆ బాలుడికి యువరాజు హోదాను ఎందుకు నిరాకరించాలి అని ప్రశ్నించాడు. పాత పక్షపాతాలను పక్కన పెట్టి ప్రస్తుత వాస్తవాన్ని అంగీకరించాలనే బుద్ధుని ఉద్దేశం ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో మనకర్థమవుతుంది. ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. విభాగం 3. గతావలోకనం. బ్రహ్మదత్తుని రహస్యం. బుద్ధుడు తన వాదనను సమర్థించుకోవడానికి ఒక గతాన్ని గుర్తుచేశాడు. ఒకప్పుడు బ్రహ్మదత్త రాజు తన ఉద్యానవనంలో అలా విహరిస్తున్న సమయంలో ఆనందంగా పాటలు పాడుకుంటూ కట్టెలు ఏరుకుంటున్న ఒక సామాన్య యువతిని చూసి ఆకర్షితుడయ్యాడు. వారు కలుసుకున్నారు. ఆమె గర్భవతి అయినప్పుడు రాజు ఒక వాగ్దానం చేశాడు. తన ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి, ఒకవేళ పుట్టబోయేది బాబు అయితే ఈ ఉంగరాన్ని ఆధారంగా తీసుకుని తన దగ్గరకు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ యువతికి ఒక అందమైన, బలమైన బాలుడు జన్మించాడు. కానీ మన సామాజిక పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి కదా. తోటి పిల్లలు ఆ బాలుడిని తండ్రి లేనివాడు అని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. సమాజంలో ఆ పసివాడు ఎంతటి మానసిక క్షోభను అనుభవించాడో మనం ఊహించవచ్చు. సరిగ్గా ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు పెరుగుతుంది. ఆ హేళనలు భరించలేక తన తండ్రి ఎవరని ఆ బాలుడు తల్లిని నిలదీశాడు. ఆమె కాశీరాజు నీ తండ్రి అని చెప్పినప్పుడు దానికి ఏంటి నిదర్శనమని అడిగాడు. అప్పుడు ఆ తల్లి ఎంతో భద్రంగా దాచి ఉంచిన రాజ ఉంగరాన్ని చూపించింది. వెంటనే ఆ బాలుడు నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్ళు అని పట్టుబట్టాడు. అక్కడి నుండే ఆ తల్లి కొడుకుల రాజభవన ప్రయాణం మొదలైంది. కాని ఎన్నో ఆశలతో రాజభవనానికి చేరుకున్న వారికి అక్కడ ఎదురైన పరిస్థితి పూర్తి భిన్నం. తల్లి తన కుమారుణ్ణి రాజు ముందు నిలబెట్టి ఆ ఉంగరాన్ని చూపించి నిజం చెప్పింది. బ్రహ్మదత్త రాజుకు అదంతా నిజమేనని మనస్ఫూర్తిగా తెలుసు.
కాని ఆ నిండు సభ ముందు తన ప్రతిష్టకు ఎక్కడ భంగం కలుగుతుందో అన్న భయంతో సిగ్గుతో ఒక సామాన్య మహిళకు పుట్టిన బిడ్డను తన వాడిగా అంగీకరించడానికి రాజు నిరాకరించాడు. ఒక రాజులోని మానసిక బలహీనతకు ఇది అద్దంపడు. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఆ సభలో ఎంతటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో అర్థమవుతోంది. రాజు ఎప్పుడైతే నిరాకరించాడో ఆ తల్లి ప్రాణాలకు తెగించి ఒక అద్భుతమైన ప్రమాణం చేసింది. మీరు నిజంగా నా కుమారుడి తండ్రి అయితే ఈ బాలుడు గాల్లో నిలబడాలి, కాకపోతే నేలపై పడిపోవాలి అని సవాలు చేసి ఆ నిండు సభలో తన బిడ్డను గాల్లోకి విసిరేసింది. నిజంగా ఇది ఎంతటి సాహసోపేతమైన నిర్ణయమో కదా. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ అద్భుతం జరిగింది. ఆ బాలుడు కింద పడిపోలేదు, గాల్లోనే అలా తేలిపోతూ నిలబడ్డాడు. పైగా తన మధురమైన స్వరంతో, మహారాజా, నేను మీ కుమారుణ్ణి, నన్ను స్వీకరించండి. రాజు దేశానికి తండ్రి అయితే తన సొంత కుమారుణ్ణి కూడా సంరక్షించాలి కదా అని పలికాడు. అద్భుతం కదూ. దేశాన్ని రక్షించే బాధ్యత ఉన్న రాజుకు తన సొంత బిడ్డను రక్షించే బాధ్యత కూడా ఉంటుందని ఆ పసివాడు ఎంత ధైర్యంగా గుర్తుచేశాడో చూడండి. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఈ సంఘటన రాజులో గూడు కట్టుకున్న పక్షపాతాన్ని ముక్కలు చేసింది. వెంటనే రాజు కన్నీళ్లతో తన చేతులు చాపి, నా కుమారుడా, నా దగ్గరకురా అని ఆ బాలుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు. అంతేకాదు, ఆ తల్లిని రాణిగా స్వీకరించాడు. ఆ బాలుడే పెరిగి పెద్దయ్యాక ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించిన ప్రసిద్ధ ఘట్టవాహన రాజు అయ్యాడు. అంటే ఒక సామాన్య మహిళ కుమారుడు కూడా కేవలం సత్యం మరియు ధర్మం ఆధారంగా ఎంతటి గొప్ప రాజు కాగలిగాడో ఈ ఘట్టం రుజువు చేస్తుంది. ఇప్పుడు రాబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విభాగం 4, ఆవిష్కరణ. గతాన్ని వర్తమానాన్ని కలపటం. ఈ కథ చివరిలో బుద్ధుడు చేసిన ఆవిష్కరణ వింటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. ఆ రోజుల్లో కట్టెలు ఏరుకునే ఆ తల్లి ఎవరో కాదు, ప్రస్తుత జన్మలో బుద్ధుని తల్లి మహామాయాదేవి. ఆ బ్రహ్మదత్త రాజు ప్రస్తుత జన్మలో శుద్ధోదనుడు. ఇక గాల్లో తేలి సత్యాన్ని పలికిన ఆ బాలుడు మరెవరో కాదు, సాక్షాత్తు తానేనని బుద్ధుడు వెల్లడించాడు. తన సొంత గత జన్మనే ఒక గొప్ప ఉదాహరణగా చూపిస్తూ పసేనది రాజు కళ్ళు తెరిపించాడు. కేవలం ఒక వంశం కంటే వాస్తవం, ధర్మం ఎంత ముఖ్యమో వివరించాడు. ఈ కథ విన్న వెంటనే పసేనది రాజు తన తప్పును తెలుసుకుని వాసపకట్యాను, విదుడవను తిరిగి సగౌరవంగా రాజభవనంలోకి ఆహ్వానించాడు. వారి స్థానాలను వారికిచ్చాడు. కాబట్టి ముగింపుగా ఒక చిన్న ఆలోచన. పుట్టుకతో వచ్చే వంశం గొప్పదా, లేక మన తప్పును అంగీకరించి సత్యాన్ని స్వీకరించి బాధ్యతను నిర్వర్తించడం గొప్పదా? ఈ ప్రాచీన బౌద్ధ కథ మనకు స్పష్టంగా చెప్పే పాఠం ఒక్కటే. మనలోని పక్షపాతాలను పక్కనబెట్టి సత్యాన్ని గౌరవించినప్పుడే అసలైన న్యాయం మరియు ధర్మం వర్ధిల్లుతాయి. ఈ అద్భుతమైన విశ్లేషణను పంచుకోవటం నిజంగా ఒక గొప్ప అనుభూతి. సత్యం, కర్తవ్యం వైపు నిలబడటం గురించి మరింత లోతుగా అన్వేషించడానికి ఈ కథ ఒక బలమైన ప్రేరణగా నిలుస్తుందని ఆశిద్దాం. For that perfect aroma and authentic flavor in your dal, you must use Veldi Kabuli Hing. It's the healthy choice.